మళ్ళీ కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? ఆస్ట్రేలియాలో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ అండ్ దాని పిఆర్ ప్రాబబిలిటీస్ గురించి ఈ సిరీస్ లో తెలుసుకుందాం. పిఆర్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది స్కిల్ అసెస్మెంట్ గురించి. స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. నీ డిగ్రీ అయిపోయిన తర్వాత, అరే బాబు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఇప్పుడు నేను ఏ జాబ్ చేస్తే నువ్వు నాకు పిఆర్ ఇస్తావో, ఇదిగో నేను చదివిన సబ్జెక్ట్స్ ఇవి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ బాడీకి అపీల్ చేసుకుంటావు అనమాట. డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి. ఆ పర్టికులర్ గవర్నమెంట్ బాడీకి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత 4 to 6 weeks వెయిట్ చేస్తే మీ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏవైతే టైటిల్స్ వస్తాయో ఆ టైటిల్స్ మీద మాత్రమే వర్క్ చేయాలి, లేదా అట్లీస్ట్ 80 to 90% జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అయ్యే ఫీల్డ్ లో మాత్రమే నువ్వు వర్క్ చేయాలి. ఇది పిఆర్ కున్న ఫస్ట్ కండిషన్ అండ్ నువ్వు 100% సాటిస్ఫై చేయాల్సిందే. అది సాటిస్ఫై చేయకుండా నీ దగ్గర నీ ప్రొఫైల్ కి ఎన్ని పాయింట్స్ ఉన్నా గానీ అది వేస్టే అమ్మా. ఈ సిరీస్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క కోర్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ దాని పిఆర్ ప్రాబబిలిటీ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఐటీ కోర్స్ గురించి దాని పిఆర్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా చూస్తున్నాం ఏంటి మిత్రమా? ఫాలో కొట్టు, పిఆర్ పట్టు.